కనుక మనకి ఒకప్పుడు కాపరి లేడు. చూడండి, కాపరి లేని గొర్రెలు చెదిరిపోయేవి ఉన్నాయి, లేదా విసిగిపోయేవిగా ఉన్నాయి, విసికి చెదిరిపోయేవిగా ఉన్నాయి. ఇలాంటి గొప్ప కాపరి మన ప్రభు. అందువల్ల కాపరి లేని గొర్రెల వలె ఉన్న మనకు ఈ యొక్క 5 రకాలైనటువంటి కాపరిగా దేవుడు మనకు తాను కనుపరుచుకుంటూ వచ్చాడు. ఆత్మల కాపరికి ఏం చేశాడు? మన ఆత్మ నరకానికి పోకుండా కాపాడాడు. గొప్ప గొర్రెల కాపరికి ఏం చేశాడు? మన పాపాలన్నీ క్షమించి మనలను నీతిమంతులుగా తీర్చాడు. మంచి కాపరికి ఏం చేశాడు? మన కొరకై తన ప్రాణం అర్పించి మనకు నూతనమైన జీవిత విధానాన్ని ఇచ్చాడు. తర్వాత యెహోవా నా కాపరిగా ఉంటే ఆయన ఏం చేశాడు? మనకు మంచి మేలుకరమైన జీవితాన్ని ఇచ్చాడు. చివరిదిగా ప్రధాన కాపరిగా ఆయన మనకు పరలోక మహిమనిచ్చిన దేవుడుగా ఉన్నాడు. కనుక ఎంత గొప్ప కార్యం జరిగించిన మన కాపరి. దేవుని వాక్యం మనం విని ప్రభువును ఆరాధిస్తాం. చూడండి, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం చదువుకుంటాం, 35, 36 వచనాలు చదువుకుంటాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35, 36 వచనాలు చదువుకుంటాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి. ఇక్కడ వ్రాయబడిన మాటలను బట్టి మరి దేవుడు మనతో మాట్లాడి మనం ఆరాధనలో చక్కగా ఆరాధించినట్లు ప్రభు వాక్యం ద్వారా మనం సిద్ధపరచుటకై చిన్న ప్రార్థన చేస్తాం. ఇక్కడ మాట గమనించండి, వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ స్తోత్రాలు. ఈ దినం ప్రభు దినమును బట్టి వందనాలు. ఎంతో గొప్ప దినం, పునరుత్థాన దినం. మా రక్షణ కర్త అయిన యేసు ప్రభు వారు తిరిగి 3వ దినాన్న సజీవుడిగా లేచిన దినం కనుక నాయన, మేము మిమ్మల్ని ఆరాధించినట్లు మీరు మమ్మల్ని సిద్ధపరిచి మీ సన్నిధికి తీసుకొచ్చారు. ఎట్లు మిమ్మల్ని ఆరాధించాలో మాకు నేర్పించండి, సహాయం చేయండి. ఆరాధించే విషయంలో ప్రభువా మేము వాక్య ప్రకారం ఆరాధించినట్లు సహాయం చేయండి. మీ ఏర్పాటులో ఉన్న నీ ప్రజలు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించే ధన్యత ప్రతి ఒక్కరూ కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. ప్రభువా, ఈ దినాలు మాకు ఎంతో ఆశ్చర్యకరంగా మేలుకరంగా మార్చినందుకు స్తోత్రాలు. ఇచ్చిన మంచి వాతావరణంకై స్తోత్రాలు. అలాగే వాక్యం ద్వారా మాతో మాట్లాడి నిన్ను ఆరాధించుటకై మమ్మల్ని సిద్ధపరచమని మీ దాసునిగా నన్ను కూడా మరుగుపరచము నాయన. మీ మాటలు నా నోట ఉంచి నా నోటిని మీ పూరగా వాడుకొనుము. ప్రజలతో మాట్లాడము. మీ వాక్యమును అనుభవపూర్వకంగా ఎరిగి ఆరాధించినట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున. చూడండి, ఆ మాట గమనించండి. వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున యేసు ప్రభు వారి మీద కనికరపడిన వాడుగా ఉన్నాడు. కనుక కాపరి లేని గొర్రెలు వలె విసికిన జనులు ఎవరు? మనం ఎవరంట? కాపరి లేక విసిగిపోయిన జనులం. కనుక మనకి ఒకప్పుడు కాపరి లేడు, ఒకప్పుడు మనకు కాపరి లేడు. కాబట్టి
అట్లాంటి కాపరి లేక ఉన్న మన జీవితాల్లో మనము చెదిరిపోయిన వాళ్ళు ఉన్నాం, విసికి చెదిరిపోయిన వాళ్ళు ఉన్నాం. కనుక ఈ అనుభవము మన జీవితాల్లో మనము అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన దేవుడు మనకు కాపరిగా ఆయనే మనకు సహాయం చేస్తూ వచ్చాడు. కనుక మన కాపరిగా ఆయన ఉంటూ వచ్చాడు. ఆయన కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారి మీద కనికరపడిన ప్రభు ఆయనే వారి కాపరిగా ఉండి వారి విషయంలో చేస్తూ వచ్చిన కార్యములు మరి మనం జ్ఞాపకం చేసుకుని మనం ఆ వాక్య అనుభవంలో ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి, కాపరి లేని గొర్రెలు చెదిరిపోయేవి ఉన్నాయి, లేదా విసిగిపోయేవిగా ఉన్నాయి, విసికి చెదిరిపోయేవి ఉన్నాయి. కనుక కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటాయంటే ఎట్లుంటాయి, వాటికి ఒక మంచి త్రోవ ఉండదు, వాటిని మేపటానికి మంచి మేత ఉండే ప్రదేశము నడిపించేవాడు ఉండడు, లేకపోతే వాటిని దొంగొచ్చి వాటిని అపహరించకపోతే కాపాడేవాడు కూడా ఉండడు. మన పితరుడు దావీదు గొర్రెల కాపరి, ఆయన గొర్రెలు మేపేవాడు. ఆయన గొర్రెలు మేపేటప్పుడు ఒక సింహం వచ్చి గొర్రెను నోట కరుచుకొని తీసుకెళ్ళిపోయిందంట. ఒక సింహం వచ్చి గొర్రెను నోట కరుచుకొని తీసుకెళ్ళిపోయింది. ఒకసారి ఒక సింహం వచ్చిందంట, ఒకసారి ఎలుగుబంటి వచ్చిందంట. దావీదు ఆ విషయాన్ని సౌలు అనేటువంటి రాజు జ్ఞాపకం చేస్తూ, రాజా, నేను గొర్రెలను మేపేటప్పుడు నా గొర్రెల మందలో నుండి ఒక చిన్న గొర్రె పిల్లను ఒక ఎలుగుబంటి వచ్చి నోట కరుచుకొని తీసుకువెళ్ళిపోతుంది. అప్పుడు నేను దానిని కాపాడాను, ఆ గొర్రె పిల్లను కాపాడాను. ఒకసారి సింహం నోట్లో ఉన్న సింహం నోట కరుచుకొని తీసుకువెళ్ళిపోతుంటే గొర్రె పిల్ల ఏం చేసినాడంట, దానితో పోరాడి దాని నోట్లో నుండి ఆ గొర్రె పిల్లను విడిపించాడు. నోట గరుచుకున్న గొర్రె పిల్లను విడిపించిన దావీదు. కాబట్టి గొర్రెలకు కాపరి అవసరం, ఇప్పుడు గొర్రెలకు కాపరి లేకపోతే ఏమవుతుంది, గొర్రెలు చెదిరిపోతాయి, గొర్రెలు అటు ఇటు తొలగిపోతాయి, లేకపోతే గొర్రెలు నష్టపోయే ఉంటాయి, వాటిని దొంగ అపహరించేవాడు ఉంటాడు. దొంగ అంటే ఎవరు? సాతానుడు. కనుక సాతానుడు గొర్రెలను అపహరించేటువంటి పరిస్థితి ఉంది. అందుకే పేతురు పత్రికలో పేతురు కూడా ఒక మాట రాశాడు, ఏమని? నిబ్బరము గలవారి మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెదకుసు తిరుగుచున్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెదకుసు తిరుగుచున్నాడు. నువ్వు కనుక దొరికేవంటే అమాంతంగా నిన్ను మింగేస్తాడు. కనుక దావీదు లాంటి కాపరి మనకు అవసరం. అలాగే ఆ కాపుదల కనుక లేకపోతే మనలను తోడేళ్ళు మింగేయచ్చు, ఎలుగుబంట్లు మింగేయచ్చు, సింహాలు మింగేయచ్చు. ఈ సింహాలు, ఎలుగుబంట్లు, తోడేళ్ళు ఎవరో కాదు, సాతానుడే. వాడెవరంట? అపవాది. కనుక అపవాది మనకు కీడు తలపెట్టి నష్టం చేసేవాడుకుంటాడు. కనుక మనకి కాపరి అవసరం. కనుక ఆ కాపరి కిందకి మనం తీసుకురాబడుతూ వచ్చినటువంటి సందర్భాలు, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని మనం ప్రభువుని ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. వారు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్నందున వారిపై కనికరపడిన ప్రభు. కనుక వాళ్ళు విసిగిపోయారు, వాళ్ళు చెదిరిపోయిన వారు ఉన్నారు, వారిని పట్టించుకునేవాడే లేడు. అప్పుడు వారికి కాపరిని ఆయనే కాపరి అయి ఆయన తన గొర్రెలను కాపాడిన అనుభవం, ఏ అనుభవంలో ఆయన మనలను కాపాడుతూ వచ్చాడో మనం జ్ఞాపకం చేసుకుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ప్రభువును ఆరాధిస్తాం. చూడండి, మొట్టమొదటిగా ఎలాంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంది అంటే, చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని వాక్యంలో 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనం, 1 పేతురు 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 1 పేతురు 2:25, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ, 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన
యేసు వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆ మాట మళ్ళీ చదువుదాం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన యేసు వైపునకు మళ్ళీ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకు మొట్టమొదటిగా ఆయన మనకు ఎలాగంటే కాపరిగా ఉన్నాడంటే ఆత్మల కాపరి, మన ఆత్మకు కాపరి. చూడండి, మన యొక్క ఆత్మ మరి నశించిపోయేదిగా ఉంది. ఆత్మ నరకానికి పోయేదిగా ఉన్న మన ఆత్మను ఆయన ఏం చేశాడు? ఆయన తన యొద్దకు మన ఆత్మను మళ్ళించిన వాడుగా ఉన్నాడు. మన ఆత్మను ఆయన యొద్దకు మళ్ళించిన వాడుగా ఉన్నాడు. ఆ మళ్ళించినటువంటి అనుభవం మనం కలిగి ఉండడం కోసం ఆయన ఏం చేశాడు? మన కొరకై సిలువను మోశాడు. చూడండి, ఆయన మన కొరకు ఏం చేశాడంట? సిలువను మోశాడు. పైన 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఇక్కడ రాయబడిన మొదటి సంగతి ఏంటంటే, మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన వారు ఉన్నాం. మనకు గొర్రెల వలె త్రోవ తప్పిపోయినటువంటి పరిస్థితి, ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతున్న వారంగా ఉన్నాం, ఎట్లా పడితే అట్లా జీవిస్తున్న వారు ఉన్నాం, విచ్చల వీడుతనానికి అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నాం. అలాంటి మన ఆత్మలు, త్రోవ తప్పిపోయిన ఆత్మలు, మన ఆత్మలకు ఏ విధమైనటువంటి ఏమి లేదు, కాపరత్వం లేదు, కాపరి లేడు. అందువలన యేసు ప్రభు మన నిమిత్తమై సిలువను మోసి సిలువ ధరించుట వలన ఆయన మన ఆత్మను తన వైపునకు మళ్ళించిన వాడుగా ఉన్నాడు. ఈ అనుభవంలో యేసు ప్రభు మన కొరకు సిలువను మోయాల్సి వచ్చింది. సిలువలో మేకులు కొట్టబడవలసి వచ్చింది. సిలువలో వేలాడవలసి వచ్చింది. సిలువలో మన నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తం చేయవలసి వచ్చింది. సిలువలో ఆయన మన కొరకై ఎంతో పాటలు పడాల్సి వచ్చింది. కనుక మన ఆత్మ నరకానికి పోకుండా తప్పించబడిన నిమిత్తమై మన ఆత్మ నశించిపోయే ఆత్మగా ఉంది. సంతోషం లేదు, ఏ విధమైన నెమ్మది లేదు. అంత కలవరంతో కూడిన మన ఆత్మను ఆయన వైపు మళ్ళించుటకే యేసు ప్రభు సిలువ ధరించిన వాడుగా ఉన్నాడు. ఆయన సిలువ ధరించిన అనుభవము మన ఆత్మ ఆయన వైపు మళ్ళించడానికి కారణం. కాబట్టి మొదటిగా ఆత్మల కాపరిగా ఉన్నాడు. మన ఆత్మల కాపరిగా మన కొరకు ఆయన సిలువను ఎంచుకున్నాడు. ఆ సిలువలో మరణించుట ద్వారా ఆయన మన ఆత్మను రక్షించిన వాడు ఉన్నాడు. ఎలాంటి విధానంలో దిక్కొచ్చాడు? చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషముతో మనం సంతోషించే ఆత్మగా మన ఆత్మను ఆయన మారుస్తూ వచ్చాడు. పైకి ఇకిలించడం వేరు, పైకి నవ్వటం వేరు, ఆత్మలో ఆనందించడం వేరు. ఆత్మీయంగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. పైకి నవ్వటం వేరు అంటాం కదా, దాన్ని నవ్వు అంటారు కొందరు, అది ఇకిలింపు అంటాను నేను. కాబట్టి పైకి నవ్వటం వేరు, లోపల ఆత్మలో ఆనందించడం వేరు. మనకేంటంటే మన ఆత్మ తప్పిపోయేందుకు ఉంది, మన ఆత్మ నశించిపోయేది ఉన్నా కూడా ఏంటంటే లోకంలో సంతోషం కలిగి ఏదో ఆనందిస్తున్నాం. అట్లాంటి మన ఆత్మకు ఆయన ఎలాంటి ఆనందం కలుగజేశాడు? చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం మనకిచ్చిన ప్రభువుగా ఉన్నాడు. అందుకు ఆయన మన కొరకు సిలువను మోయవలసి వచ్చింది, సిలువను ధరించవలసి వచ్చింది, సిలువను భుజానికి ఎత్తుకోవాల్సి వచ్చింది, సిలువలో ప్రేలాడవలసి వచ్చింది. కాబట్టి మొట్టమొదటిగా మన ఆత్మల కాపరిగా మన కొరకు, మన ఆత్మల రక్షణ కొరకు యేసు ప్రభు సిలువలో ఆయన మరి ఉండాల్సి వచ్చింది. ఇది మొదటి అనుభవం. రెండవ చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీ 13వ అధ్యాయం 20వ వచనం. గొర్రెల కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమెన్.
ఇక్కడ రెండోదిగా మనం చూస్తున్నాం, గొప్ప గొర్రెల గొప్ప కాపరి మన ప్రభు. మొదటిది ఏం కాపరి అంటే ఆత్మల కాపరి. ఇప్పుడు రెండవదిగా చూస్తున్నాం, గొర్రెల గొప్ప కాపరి. గొప్ప క్రయం చెల్లించాడు మన కొరకై. గొప్పగా ఆయన తన యొక్క శిలువ మరణాన్ని గొప్పదిగా ఎంచాడు, లేకపోతే గొప్పగా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన కలువరి శిలువలో మన కొరకు రక్తం గార్చాడు, ఎంతో క్రయధనం మన కొరకు కలువరి శిలువలో చెల్లించాడు. అందుకనే ఏముంది అక్కడ, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని వ్రాయబడింది. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు మన కొరకు తన రక్తాన్ని కార్చాడు. మన ఆత్మల కాపరిగా ఉండు నిమిత్తమై, తన వైపు మన ఆత్మలను మళ్లించే నిమిత్తమై ఆయన శిలువను మోశాడు. రెండవదిగా గొప్ప గొర్రెల కాపరి అయిన మన ప్రభు తన యొక్క గొప్ప క్రయధనాన్ని కలువరి శిలువలో చెల్లించిన వాడుకున్నాడు. గొప్ప గొర్రెల కాపరి, గొప్ప గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొప్ప కార్యం చేశాడు. ఏంటా కార్యం? శిలువలో తన రక్తాన్ని, తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. మన కొరకు కార్చబడింది గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తం కాదు, కోళ్ళ యొక్క రక్తం కాదు. ఏదో నరమేధం చేస్తే ఒక ప్రాణహత్య అంటే నరుని చంపితే కొంతమంది అనుకుంటారు, కొన్ని ప్రాంతాల్లో నరహత్య చేసి అదే గొప్ప ప్రాయశ్చిత్తం అనుకుంటారు. కనుక అట్లాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మన కొరకై మన ప్రభు ఆయన ఏమైపోయినాడు? ప్రాయశ్చిత్తం అయిపోయినాడు. కలువరి శిలువలో ఆయన మేకులు కొట్టబడి తన రక్తాన్ని చివరి బొట్టు వరకు ఆయన కార్చిన వాడుకున్నాడు. గొప్ప గొర్రెల కాపరిగా మన కొరకు రక్తము చిందించిన, గొప్ప రక్తాన్ని చిందించిన ప్రభు. కాబట్టి ఇక్కడ నా తలంపు ఏంటంటే, ఆ రక్తం ఎంతో గొప్పది, ఆ ప్రాణ విమోచన క్రయధనం ఎంతో గొప్పది. బైబిల్లో రాయబడింది, మన ప్రాణ విమోచన క్రయధనం ఎంతో గొప్పది. ఎంత గొప్పది? ఆ వెల చూడండి, కీర్తనల గ్రంథంలో ఆ మాటలు ఉంటాయి. కీర్తనలు 58వ అధ్యాయం, దయచేసి చూడండి. కీర్తనలు 49వ అధ్యాయం, 49వ అధ్యాయం, 49వ అధ్యాయం 9వ వచనం. కీర్తన 49:9. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది అన్నిటికీ తీరక అట్లుండవలసినదే. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. కనుక గొప్పదైన తన రక్తాన్ని మన కొరకు కార్చిన గొప్ప గొర్రెల కాపరి మన ప్రభు. కనుక మన కొరకు రక్తాన్ని కార్చేశాడు. తన రక్తం చివరి బొట్టు వరకు మన కొరకు కలువరి శిలువలో నుంచి ఆయన కార్చివేశాడు. చివరికి రక్తము నీళ్లు, అంటే రక్తంతో తర్వాత చివరిగా నీళ్లు వచ్చినాయంట. ఆయన పక్కలోని బల్లెంలో పొడిచిన ఆ గాయం కాడ నుంచి రక్తము అయిపోయిన తర్వాత నీళ్లు వచ్చెను అని వ్రాయబడింది. కాబట్టి మన కొరకు తన రక్తమంతా కార్చిన ప్రభు. ఆ రక్తం ఎలాంటిదంట? పాపికి రక్షణనిచ్చే రక్తం, పాపికి స్వర్గమును అంటే మోక్షమునిచ్చే రక్తం, పాపికి పరలోకాన్నిచ్చే రక్తం, పాపికి విమోచన కలిగించే రక్తం. అంతేకాదు, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతున్నది. ఆయన పొందిన దెబ్బలలో నుండి కారిన రక్తం మనకు స్వస్థత కొరకు ఉపయోగించడానికి. అందుకే మనం ప్రార్థన చేస్తాం, ఏమని? అయ్యా, నీ రక్తం ప్రోక్షించి ఈ వ్యాధిగ్రస్తుడిని మీరు స్వస్థపరచండి. కనుక మన యొక్క ప్రతి పరిస్థితిని చక్కపరిచింది ఆ రక్తం. కనుక అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయును అని వ్రాయబడింది. కనుక యేసు ప్రభు రక్తం మన పాపాల శుద్ధి కొరకు ఆయన కార్చాడు. మన పాపాలు పోవాలంటే ఏమి చెల్లిస్తే మన పాపాలు పోతాయండి? ఎంత క్రయదానం చెల్లిస్తే మన పాపాలు పోతాయి? యేసు ప్రభు మన కొరకు చెల్లించిన ఆ క్రయధనం అది తీరక ఎన్నటికీ అట్లుండవలసినదే. ఎంత ఇచ్చినా ఆ రుణం తీర్చలేవు, ఎంత చెల్లించినా ఆ రుణం తీర్చుకోలేవు. అంత గొప్ప క్రయధనం నీ కొరకు చెల్లించిన గొప్ప గొప్ప గొర్రెల కాపరి మన ప్రభు. మన కొరకు క్రయధనం చెల్లించిన గొప్ప గొర్రెల కాపరిగా ఆయన రక్తాన్ని చిందించిన ఆ అనుభవాన్ని మనం రెండవదిగా జ్ఞాపకం చేసుకుని మనం ప్రభువుని ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. ఇది రెండవ అనుభవం. మూడో అనుభవం చూడండి, దేవుని వాక్యంలో మూడవ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనం.
యోహాను సువార్త 10:14. నేను గొర్రెల మంచి కాపరిని. మూడవ అనుభవం ఏంటంట? ఆయన గొర్రెల మంచి కాపరి. యేసు ప్రభు గొర్రెల మంచి కాపరి. ఇక్కడ నా తలంపు ఏంటంటే, ఆయన మన కాపరి అనేటువంటి అనుభవంలో మూడవ అనుభవం ఏంటంటే, ఆయన మంచి గొర్రెల కాపరి. అంటే మంచి గొర్రెల కాపరి అంటే చాలా మంచివాడు, చాలా మంచివాడు, చాలా మంచిగా మన గురించి ఆలోచించాడు, మన కొరకై చాలా మంచి కార్యము జరిగించాడు. అదేంటంటే కలువరి చిలువలో తన ప్రాణాన్ని అర్పించటం. మొదటిదిగా ఆయన ఆత్మల కాపరిగా మన కొరకు చిలువను మోశాడు. రెండవదిగా గొప్ప గొర్రెల కాపరిగా మన కొరకై రక్తాన్ని కార్చాడు. మూడవదిగా మంచి గొర్రెల కాపరిగా ఆయన మన కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే 11వ వచనంలో రాయబడింది. 11వ వచనం ఏం రాయబడింది? 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. కనుక మన కొరకు మంచి కాపరిగా ఈ లోకంలోకి వచ్చిన ప్రభు మన కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు, చిలువలో ప్రాణాన్ని అర్పించేశాడు. కనుక మన కాపరి మన కొరకు చేసిన కార్యాలు ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరైనా చేస్తారా? ఎవరైనా ఇలాంటి త్యాగం చేయగలరా? మన కొరకు చిలువ మోయగలరా? మన కొరకు రక్తం చిందించగలరా? మన కొరకు ప్రాణం పెట్టగలరా? అసలు ఈ లోకంలో ఎవరైనా ప్రాణం పెట్టగలరా మన కోసం? ఎవరు పెట్టలేరు. అటువంటిది మంచి గొర్రెల కాపరి తన ప్రాణాన్ని పెట్టేశాడు, తన ప్రాణాన్ని కలువరి చిలువలో అర్పించేశాడు. తన ప్రాణాన్ని మన నిమిత్తమై ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట? కలువరి చిలువకు బలిగా ఆయన ప్రాణాన్ని అర్పించేసి మనలను జీవింపజేస్తున్న ప్రభు, మనకు మంచి జీవితాన్ని ఇచ్చిన ప్రభు, మనకు కావలసిన పాప క్షమాపణ, మారు మనసు, బాప్తిస్మం, రక్షణ అనుభవాల్లోకి తీసుకొచ్చి మనకు మంచి జీవితాన్ని ఇచ్చిన మంచి కాపరి. ఆయన చనిపోవడం ద్వారా మనకిచ్చిన జీవితంలో మనం మంచిగా జీవించే జీవితం ఇచ్చిన కాపరి. అందుకని దేవుని ఏర్పాటులో దేవుని పిల్లలు ఈ కార్యముల ద్వారా వారి జీవితాలు మార్చబడి ఎంతో ధన్యకరంగా జీవించే అనుభవము వారి కలిగి ఉన్నటువంటి ఈ మంచి జీవితం మనకి ఇవ్వడానికి వచ్చిన మంచి గొర్రెల కాపరి, తన ప్రాణాన్ని పెట్టిన కాపరి. తన ప్రాణం మన కోసం ఇచ్చేసాడు, మనమేమో ఆయన కోసం ఏమి ఇవ్వలేకపోతున్నాం కదా. మన ప్రాణాన్ని ఆయన మన కోసం కలువరి చిలువలో ప్రాణాన్ని ఇచ్చేస్తే మనం ఆయన కోసం ఏమి ఇవ్వలేకపోతున్నాం. ప్రాణము కంటే ప్రాణం గొప్పదా, ఆస్తి గొప్పదా? ధనము గొప్పదా, ప్రాణం గొప్పదా? ఏం చెప్తాం? ధనం గొప్పదా, ప్రాణం గొప్పదా? ప్రాణమే గొప్పది. బతికుంటే ఇవాళ కాదు రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ చచ్చిపోతే ఏం సంపాదిస్తావు? అందుకే అంటారు బ్రతికుంటే బస్ స్టాండ్లో బఠానీలైనా అమ్ముకుని తింటానంటారు కదా. ఇంకొందరు ఏమంటారు? బతికుంటే బలుసాకైనా బతిక తిని బతకొచ్చు అంటారు. బలుసాకు అంటే తెలుసా? శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆ బలుసాకు గురించి చెప్తారు బాగా. అక్కడ ఉంటుంది బాగా. బలుసాకు అంటే అది తింటే మరి జీవించవచ్చు. అన్నం అంటే అన్నం తినకపోయినా బలుసాకు తింటే కొంత పర్వాలా, అన్నం తిన్నట్లే అంట. కాబట్టి బ్రతికుంటే బలుసాకైనా తిని బతుకుతాం కానీ అంటారు. దాని అర్థం ప్రాణమే గొప్పది. ధనము గొప్పది కాదు, ఆస్తి గొప్పది కాదు, పేరు ప్రఖ్యాతులు గొప్పవి కాదు, అందం ఐశ్వర్యం గొప్పది కాదు. లేకపోతే ఈ లోకంలో ప్రాణము కంటే గొప్పది ఏది లేదు. అటువంటి ఆ యొక్క మన ప్రాణము కొరకు ఏం చేశాడు ఆయన? మనకు జీవనం ఇవ్వడం కొరకు, మనకు జీవితం ఇవ్వడం కొరకు ఆయన ఏం చేశాడంటే తన ప్రాణాన్ని బలిగా కలువరి చిలువలో అప్పగించుకున్నాడు, ప్రాణం పెట్టేశాడు. కనుక మన కొరకై ప్రాణం పెట్టిన మంచి గొర్రెల కాపరి మన ప్రభు. చిలువలో మరణించడం ద్వారా అది రుజువుపరచబడుతూ వచ్చింది. ఆ మంచితనాన్ని మనం చూడగలుగుతూ వచ్చాము. అంతేకాదు మంచి జీవితాన్ని మనం పొందగలుగుతూ వచ్చాము. ఆ మంచి జీవితం మనకిచ్చిన మన కాపరి, మంచి గొర్రెల కాపరి యేసు ప్రభువే. ఆ మంచి జీవితం మనకిచ్చినటువంటి అనుభవంలో మనకు ఇంకొక అనుభవంలోకి మనం తీసుకెళ్తున్నాడు. చూడండి మరి కీర్తనలు 23వ అధ్యాయం, కీర్తనలు 23వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన 23వ అధ్యాయం మొదటి వచనం.
దయచేసి చూడండి 23 మొదటి వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇక్కడ చూడండి, మంచి జీవితం మనకిచ్చిన యెహోవా అనే నా కాపరి, మంచి జీవితం మనకిచ్చిన యెహోవా అనే నా కాపరి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కనుక యెహోవా అనే ఈ నా కాపరి, మన కాపరి ఏం చేసినాడు? మంచి జీవితాన్ని మనకిచ్చాడు. అందుకే అక్కడ 6 వచనాలు ఉన్నాయి. ఆ అధ్యాయంలో 6 వచనాలు ఉన్నాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములను కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చూసారా, మన కొరకు ప్రాణం పెట్టి మనలను బ్రతికించిన ప్రభు, మనకు జీవమునిచ్చిన ప్రభు, మనకు జీవితాన్ని ఇచ్చిన ప్రభు, మనకు కావలసినటువంటి మంచి జీవితంలో మనకిచ్చేటువంటి సదుపాయాలన్నీ అక్కడ రాయబడుతూ వచ్చిన. ఏంటంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. పచ్చిక అంటే ఏంటి? పచ్చిక అంటే చెప్పండి. మంచి మేత దొరికే స్థలంలో నన్ను పరుండ చేస్తున్నాడు. గొర్రెలకు ఏం అవసరం చెప్పండి? గొర్రెలకు ఏం అవసరం? మేతే కదా, మేత అవసరం. ఆ మేత ఎంత సమృద్ధిగా ఉంటే గొర్రెలకు అంత ఆనందం. కాబట్టి పచ్చిక గల చోటు ఏంటంటే మేత గల స్థలంలో ఆయన మనలను పరుండ చేస్తున్నాడు. మనకు సమృద్ధిగా కావలసినటువంటి ఆహారంనిచ్చే కాపరి, ఎక్కడ మేత ఉందో అక్కడికి మనల్ని నడిపించే కాపరి, ఎక్కడ మేత ఉందో అక్కడ మనల్ని తోలుకుని వెళ్ళే కాపరి, మనకు ఆయన దారి చూపించే కాపరిగా ఉన్నాడు. రెండవది ఏం చూస్తున్నాం? శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములు అంటే దాని అర్థం ఏంటంటే, మన జీవితంలో ఏ విధమైన అలజడి లేకుండా మనలను కాపాడుతున్న మన కాపరి మన దేవుడే. కనుక శాంతికరమైన జలములు, ఏ విధమైన నీ మధ్యన ఏ విధమైన విరోధం లేదు, ఏ విధమైన ఏమంటారు, ఏది నీకు హాని చేసేది కీడు చేసేది లేదు. నెమ్మదిగా బ్రతికే జీవితం, సుఖముగా బ్రతికే జీవితం మనకు ఇచ్చిన కాపరి. రెండోది. మూడోది ఏం చూస్తున్నాం? నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు. చెప్పండి, మన ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడంట. చాలామంది ప్రాణాలకు సేద ఉంటుందా? సేద తీర్చడం ఉంటుందా? చాలామంది ప్రాణాలకు సేద తీరడం అంటే ఏంటో తెలియదు. సేద తీరే ప్రాణాలుగా ఉండవు. ఎందుకంటే ఈ యొక్క జీవితంలో ఎన్నో రకాల ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, కడగండ్లు, ఎన్నో రోగాలు, కుదరని రోగాలు, ఇవన్నీ కూడా కృంగదీస్తున్నటువంటి జీవితాలు. సేద తీరే పరిస్థితే లేదు. కనుక మనకైతే మన కాపరి మన ప్రాణానికి సేద తీరుస్తున్న కాపరికి ఉంటున్నాడు. తర్వాత ఇంకేం చూస్తున్నాం? ఆయన తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. నీతి మార్గములో మనలో నడిపిస్తున్న కాపరి. తర్వాత చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయలో అంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యల గుండా వెళ్ళినా కూడా ఆయన అక్కడ మనకేం చేస్తున్నాడు? అండగా ఉంటున్నాడు. ఎన్నో రకాల ఇబ్బందుల్లో గుండా వెళ్ళినా, ఎన్నో సమస్యలోంచి వెళ్ళినా ఆయన మనల్ని అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యం అనే దుడ్డు కర్రతో మనల్ని ఏం చేస్తున్నాడు? ఆదరిస్తున్నాడు. ఎన్నో సమస్యలు వస్తుంటాయి, ఎంతో దుఃఖం. అలాంటి పరిస్థితుల్లో ఆయన వాక్యం చేత మనలను ఆదరిస్తున్నాడు. అవునా కాదా? ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ధైర్యం చెప్తున్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉంటాను, నీ దేవుడను అని మనకు ధైర్యం చెప్తున్న కాపరి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక చోట్ల నన్ను తీసుకువెళ్తాడు, శాంతికరమైన జలం ఎదురు నడిపిస్తాడు, నా ప్రాణానికి చేద తీరుస్తాడు, తన
నామమును బట్టి నీతి మార్గంలో నడిపిస్తాడు. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే గాఢాంధకారంలో, అంటే పలు శ్రమల్లో వెళ్ళినా ఆయన అక్కడ వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇంకేం చూపిస్తున్నాడు ముందు అక్కడ చూడండి. ఏ అపాయమునకు భయపడను. తర్వాత నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. తర్వాత ఐదవ వచనం, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నీ విరోధులతో కలిసి భోంచేస్తావు. ఇది చాలా ఆశ్చర్యం కదా. సరే మిగిలిన విషయాలంటే ఏదేదో అనుకోవచ్చు, కానీ ఇది చాలా ఆశ్చర్యం. నీ విరోధులతో కలిసి భోంచేస్తావు, శత్రువుల ఎదుట నాకు నీవు భోజనము సిద్ధపరచుతువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, అభిషేకించబడిన వ్యక్తిగా చేస్తున్నాడు. శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తున్నాడంటే శత్రువుని నీ ముందు ఏం చేస్తున్నాడు? శత్రువు కంటే నిన్ను పైవాడుగా పెట్టి శత్రువు నీ కింద ఉంచుతున్నాడు. శత్రువుతో కూడా భోజనం. ఇలాంటి పరిస్థితి మన కాపరి, మన దేవుడైన యెహోవా వలన మనకు జరుగుతున్న ఈ యొక్క అనుభవాలన్నీ కూడా మన జీవితంలో మనం పొందుతున్నాం. కనుక నీ నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మన గిన్నె నిండి పొర్లుచున్న అనుభవంలో మనం ఉన్నాం. తర్వాత చివరిగా, నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేసేదను. తర్వాత నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట. రక్షించబడిన ప్రతి వ్యక్తి అనుభవం ఇదే. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, నేను చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేసేదను. కనుక నాలుగవదిగా యెహోవా నా కాపరి మనకేం చేస్తున్నాడంటే మనకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. అంటే ఏమంటారు, ఏ ఆటంకం లేని జీవితం ఇచ్చాడు. శత్రువులు అనేవాడు లేకుండా ఉండే జీవితం ఇచ్చాడు. శత్రువు కూడా మిత్రుడిగా మారిపోయే జీవితం ఇచ్చాడు. మన గిన్నె నిండి పొర్లిపోయేదిగా ఇచ్చాడు. చూసారా, గిన్నె నిండి పొర్లిపోవడం ఇప్పుడు అనుభవించారా? సాలు బాబు, సాలు అయినా అనేటి పరిస్థితి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు, ప్రభువా సాలు ఎక్కువైపోయింది, ఎంతో సమృద్ధిగా నువ్వు ఇస్తున్నావు అని చెప్పే పరిస్థితి మనకిచ్చిన మన కాపరి మన దేవుడే. కాబట్టి నాలుగవదిగా, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదంటే మనకు మంచి జీవితంలో మన జీవితంలో కావాల్సినవన్నీ కూడా మనకు సమకూర్చి మనల్ని పోషిస్తున్న, ఆదరిస్తున్న, నడిపిస్తున్న, సహాయం చేస్తున్న, తన ఏర్పాటు మనకు అనుగ్రహించిన మన దేవుడు ఆయన. అందుకే మనం అనాలి, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. ఇది నాలుగవ అనుభవం. ఐదవ అనుభవం చూడండి, చివరిగా ఆ మాట చూసుకుని మనం ముగించుకుంటాం. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు 5:4 చివరికి ఈ మాట చూసుకుని మనం ముగించుకుంటాం. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని మహిమా కిరీటం పొందుదురు అని వ్రాయబడింది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని మహిమా కిరీటమును పొందుదురు. ఈ ప్రధాన కాపరి ఎవరు అంటే మనలను మహిమలోనికి చేర్చే కాపరి, మనలను మహిమలోనికి తీసుకువెళ్ళే కాపరి, మనకు తన పరలోకపు మహిమను ఇచ్చిన కాపరి. ఈ ప్రధాన కాపరి యేసు ప్రభు మనలను పరలోకానికి, అంటే తన మహిమలోకి మనల్ని తీసుకువెళ్ళే అనుభవము మన జీవితాల్లో మనం కలిగి ఉన్న ఆ అనుభవం మనకు ఇవ్వబడుతూ వచ్చిన విధానం. చూడండి, యేసు ప్రభు ఒక మాట అన్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. ఏమన్నాడు? మీ హృదయములను కలవరపడనీయకుడి అని మాట్లాడుతూ ఏమన్నాడు? నేను వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మీ కొరకై స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. కనుక ఈ లోకంలో మనము మరి మన జీవితము ఆటుపోట్లు, లేకపోతే ఈ చివరి దినాల్లో, లేకపోతే ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి మన జీవితం. అంటే ఎందుకు కారణం ఏంటంటే అపవాది, సాతానుడి లోకంలో ఎన్నో కష్ట పరిస్థితులు తీసుకొచ్చాడు. ఆ కష్ట పరిస్థితుల్లో మనం ఉండలేమని, ఈ లోకం మనకు తగింది కాదని మన కొరకు వేరే లోకాన్నే సిద్ధపరిచిన ప్రభు. అందుకే ఆయన అన్నాడు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను వెళ్ళి మీకు ఒక స్థలమును సిద్ధపరుస్తాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని అక్కడకు తీసుకువెళతాను అని చెప్పిన ఈ ప్రధాన కాపరి
రాబో దినాల్లో మనకు ప్రత్యక్షం కానున్నాడు. మనకు తన ప్రత్యక్షతను అనుగ్రహించనున్నాడు. తన యొద్దకు మనలను, తన మహిమలోనికి మనలను తీసుకుని వెళ్ళే ప్రధాన కాపరి. ఈ లోకంలో మన జీవితం ఎంతో ధన్యకరం. ఎందుకు? మనం కాపరి లేని గొర్రెల వల్ల ఉంటే మన కాపరిగా వచ్చిన యేసు ప్రభు కలువరి చిలువను మోసి మన ఆత్మ తన వైపు మళ్ళించాడు. కలువరి చిలువలో రక్తము కార్చుట ద్వారా మన పాపాలు క్షమించాడు. కలువరి చిలువలో మరణించడం ద్వారా మనకు నిత్య జీవమును అనుగ్రహిస్తూ వచ్చాడు. మనకు ఆయన కాపరిగా ఉండటం ద్వారా మంచి జీవిత విధానాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. మనకు ఆయన ప్రధాన కాపరిగా మనలను మహిమలోనికి తీసుకువెళ్ళటానికి మనలను ఏర్పాటు చేసుకున్న ప్రధాన కాపరిగా ప్రభు ఉన్నాడు. ప్రభు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుదురు. వాడబారని మహిమా కిరీటం. ఇలాంటి గొప్ప కాపరి మన ప్రభు. అందువల్ల కాపరి లేని గొర్రెల వలె ఉన్న మనకు ఈ యొక్క 5 రకాలైనటువంటి కాపరిగా దేవుడు మనకు తాను కనుపరుచుకుంటూ వచ్చాడు. మొదటిదిగా ఆత్మల కాపరి, రెండవదిగా గొప్ప గొర్రెల కాపరి, మూడవదిగా మంచి కాపరి, నాలుగవదిగా యెహోవా నా కాపరి, ఐదవదిగా ప్రధాన కాపరి. ఆత్మల కాపరికి ఏం చేశాడు? మన ఆత్మ నరకానికి పోకుండా కాపాడాడు. గొప్ప గొర్రెల కాపరికి ఏం చేశాడు? మన పాపాలన్నీ క్షమించి మనలను నీతిమంతులుగా తీర్చాడు. మంచి కాపరికి ఏం చేశాడు? మన కొరకై తన ప్రాణం అర్పించి మనకు నూతనమైన జీవిత విధానాన్ని ఇచ్చాడు. తర్వాత యెహోవా నా కాపరిగా ఉంటే ఆయన ఏం చేశాడు? మనకు మంచి మేలుకరమైన జీవితాన్ని ఇచ్చాడు. చివరిదిగా ప్రధాన కాపరిగా ఆయన మనకు పరలోక మహిమనిచ్చిన దేవుడుగా ఉన్నాడు. కనుక ఎంత గొప్ప కార్యం జరిగించిన మన కాపరి, మన ప్రభువుని మనం ఎలా గణపరచకుండా ఉండగలుగుతాం? కాబట్టి ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం. మనం ఒకరి తర్వాత ఒకరు ప్రభువును ఆరాధిస్తాం. ఆరాధించండి.